చూసారా అండి? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ! సరిగ్గా 5 నిమిషాల్లో ఈ స్పెషల్ ఎగ్ బుర్జీని ఎలా చేశానో చూసేద్దాం రండి. ఏవండీ విన్నారా? ఆఫీసులో నుంచో, కాలేజీలో నుంచో కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చి, ఈ రాత్రికి వంటవాడు చేస్తాడు మహాప్రభూ! కడుపులో ఏకంగా ఎలుకలు కబాడీ ఆడిస్తున్నాయని స్విగ్గీలో పిజ్జాల ఆర్డర్ పెడుతున్నారా? ఇక మీకు ఆ సమస్య అక్కర్లేదండి. ఈరోజు మన సిరి బ్లాగ్స్‌లో కేవలం 3 కోడిగుడ్లతో పక్కింటి దాకా గుమగుమలాడే గోదావరి స్టైల్ ఎగ్ బుర్జీని ఎలా రెడీ చేశానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా పొయ్యి వెలిగించాలి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని అది కాస్త హీట్ అవ్వాక 2 చెంచాల నూనె వేసి కొంచెం మరగనివ్వండి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకుని కూడా ఇందులో వేసి ఇలా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి 1 నిమిషం వేగనివ్వాలి. ఇది వేగాక మనం చిన్నగా ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసి కాస్త ఉప్పు వేసి మనం వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తోటే ఉప్పు వేయటం వల్ల మనకు ఆనియన్ అనేది ఆయిల్లో త్వరగా ఫ్రై అయిపోతుంది. అందువల్లనే ఆనియన్స్తో పాటు సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అయితేనే మనకు ఈ ఎగ్ బుర్జీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. 1 నిమిషం పాటు వీటిని బంగారు రంగు వచ్చేలా వేయించాక ఇప్పుడు 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బాబోయ్! ఆ అల్లం వెల్లుల్లి నూనెలో వేగుతుంటే వచ్చే సువాసన ఉంది చూసారా? వీధి చివరిలో ఉన్న వాళ్ళకి కూడా ఆకలి పుట్టేయాల్సిందేనండి. అంత గుమగుమలాడిపోతుంది ఆ సువాసన. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 చెంచా ధనియాల పొడి, చెంచాన్నర కారం కూడా వేసి ఒక్కసారి అలాగా దీన్ని ఫ్రై చేయాలన్నమాట మనం. ఇవి కలుపుకున్నాక ఇందులోకి మనం చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ కూడా వేసి ఒకసారి దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో? చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకు. ఇప్పుడు అసలైన హీరోలు రంగంలోకి దిగుతున్నారు. అదేనండి కోడిగుడ్లు. వీటిని టపా టపా అని పగలగొట్టి ఒక్కోటి ఇందులోకి వేసేయండి. చాలామంది గుడ్లు వేసాక గరిటెని పక్కన పెట్టేసి కూర్చుంటారు. అలా చేస్తే అవి ఆమ్లెట్లు అవుతాయి కానీ ఎగ్ బుర్జీ ఎలా అవుతుంది చెప్పండి? అందుకనే మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాహుబలి రణరంగంలో కత్తి తిప్పినట్టు మనం గరిటెతో 1.5 నిమిషం పాటు కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మన ఎగ్ బుర్జీ అనేది చాలా సాఫ్ట్గా పువ్వులా విచ్చుకుంటుంది. అడుగు మాడకుండా దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. చూసారా ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా వచ్చిందో? టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. అంతేనండి, మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది కేవలం టేస్ట్ మాత్రమే కాదండోయ్, గుడ్లలో లభించే హై క్వాలిటీ ప్రోటీన్ మన కండరాల పుష్టికి ఎంతో మంచిది. అంతేకాదు గుడ్డు పచ్చసొనలో ఉండే కోలిన్ అనే పోషకం మన మెదడు చురుకుదనానికి, లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదని మన సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుందండి. తెలుసా మీకు? వేడి వేడి అన్నంలో కానీ కాస్తంత నెయ్యి వేసి తిన్నా లేదా చపాతీల్లోకి రోల్ చేసుకొని తిన్నా అద్భుతమేనండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన సిరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.